కొమ్మినేని అరెస్టు మీద మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ స్పందించారు. మహిళల్ని కించపరిచే వ్యాఖ్యలు ఎవరు చేసినా శిక్ష తప్పదు అంటూ కూడా ఆమె వ్యాఖ్యానించారు. జర్నలిస్టు కృష్ణంరాజు తప్పు చేయకపోతే ఎందుకు దాచిపెట్టుకున్నారు అంటూ కూడా ఇక మాట్లాడటం జరిగింది. కృష్ణంరాజు కోసం పోలీసులు వేట కొనసాగిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో మహిళలపైన ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా రాయపాటి శైలజ వ్యాఖ్యానించడం జరిగింది. అయితే అమరావతి మహిళలు వేశ్యలు అంటూ కూడా మాట్లాడిన ఘటన మీద అయితే ప్రజెంట్ ఒక టీవీ డిబేట్లో కూడా ఇటు కొమ్మినేని నిర్వహించిన టీవీ డిబేట్లో కృష్ణంరాజు మాట్లాడటం జరిగింది. అమరావతి మహిళలు అంటే రీసెంట్గా వచ్చిన ఒక ఎయిడ్స్ నివేదికను ఆధారంగా తీసుకొని ఈ వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. ఈ వ్యాఖ్యలు చేసిన అనంతరం కూడా ఇదే విషయం మీద అయితే కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన తర్వాత ప్రజెంట్ కృష్ణంరాజు అయితే కనపట్టం లేదు, ఆయన పరారీలో ఉన్నారు, ఆయన్ని దాచిపెట్టారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనైతే అదే డిబేట్లో హోస్ట్గా వ్యవహరించిన కొమ్మినేని ప్రజెంట్ అరెస్ట్ చేయడం అనేది జరిగింది. ప్రజెంట్ ఆయన్ని అరెస్ట్ చేశారు. ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇవాళ. అయితే ప్రజెంట్ అయితే కృష్ణంరాజు కోసం పోలీసులు అయితే వేట కొనసాగిస్తూ ఉన్నారు. ఇదే విషయం మీద అయితే ఇటు మహిళా కమిషనర్ కూడా స్పందించడం జరిగింది. ఫ్యూచర్లో కూడా మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ దీని మీద స్పందిస్తూ కూడా మాట్లాడారు. మహిళలను ఉద్దేశించి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే, కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే శిక్ష తప్పదు అంటూ కూడా మాట్లాడారు. ఇక భవిష్యత్తులో కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే కనుక డెఫినెట్గా కూడా శిక్ష పడుతుంది అని చెప్పి కూడా కమిషనర్ హెచ్చరించడం అయితే జరిగింది. ప్రజెంట్ ఇదే అంశం ఏదైతే ప్రజెంట్ చర్చ జరుగుతుంది. అయితే అమరావతి మహిళలను కించపరిచిన కేసులో సాక్షి ఛానల్కు చెందిన కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లో కొమ్మినేనిని అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రజెంట్ విజయవాడకు తరలిస్తూ ఉన్నారు. అమరావతి మహిళలను కించపరిచిన కేసులో కొమ్మినేని శ్రీనివాసరావు, జర్నలిస్టు కృష్ణంరాజుపై వీరిద్దరిపై కూడా ప్రజెంట్ కేసు నమోదైంది. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజు, సాక్షి యాజమాన్యంపై ప్రజెంట్ ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే ఎఫ్ఐఆర్ ఏ సెక్షన్ల కింద నమోదైందో చూద్దాము. 79, 196(1), 353(2), 299, 356(2), 61(1) BNS కింద, 67 ITA యాక్ట్ 2008 కింద కూడా, మరోవైపు 31U SC ST POA యాక్ట్ సెక్షన్ల కింద ప్రజెంట్ అయితే ఈ సెక్షన్ల కింద అయితే ఇటు కృష్ణంరాజు, సాక్షి యాజమాన్యం, మరోవైపు కొమ్మినేని శ్రీనివాస్ వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదైనట్టు తెలుస్తుంది. ఇక మహిళా సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే అంశానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా నిరసన వ్యక్తం చేయడంతో పాటు ర్యాలీలు కూడా నిర్వహించారు. పలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు కూడా దీని మీద నమోదు చేయడం అనేది జరిగింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ముఖ్యంగా రాజధాని అమరావతిలోని మహిళలు ఈ వ్యాఖ్యలు చేసిన రోజే పెద్ద ఎత్తున కూడా నిరసన చేపట్టారు. వెంటనే కొమ్మినేని శ్రీనివాస్, జర్నలిస్టు కృష్ణరాజు ఇరువురిని అరెస్టు చేయాలంటూ కూడా తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక జర్నలిస్టు కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలను సమర్థించే విధంగా కూడా కొమ్మినేని మాట్లాడారని కూడా రాజధాని మహిళలు ఫిర్యాదులు పేర్కొన్నారు. దీన్ని పరిశీలించిన పోలీసులు సాక్షి ఛానల్లో వచ్చిన డిబేట్ను కూడా పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేశారు. ఇక SC ST అత్యాచారాల నిరోధక చట్టంతో పాటు IT చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు. అన్నీ కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడంతో వెంటనే అరెస్టు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఇక నిన్న సాయంత్రం కూడా తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఈ కేసు రిజిస్టర్ అయింది. వెంటనే ప్రత్యేక పోలీసు బృందాలు హైదరాబాద్కు చేరుకొని ఈ రోజు ఉదయం ఆయన నివాసంలోని కొమ్మినేని శ్రీనివాసను అదుపులోకి తీసుకున్నారు. ఆ పైన హైదరాబాద్ నుంచి కూడా విజయవాడకు ప్రజెంట్ తరలిస్తూ ఉన్నారు పోలీసులు. ఇక అక్కడి నుంచి తుళ్లూరు పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లనున్నారు. అనంతరం గుంటూరు కోర్టు లేదా మంగళగిరి కోర్టులోనైతే హాజరుపరిచే అవకాశం ఉంది. అయితే ఇదే విషయం మీద అయితే ప్రజెంట్ దీని మీద స్పందించడం అయితే జరిగింది ఇటు మహిళా కమిషనర్. ఒకసారి ఏం మాట్లాడారన్నది చూద్దాము. రోడ్ల మీద మాకు అన్నం ముద్ద నిన్నొచ్చి చెప్తున్నారు, మేము ఎలా తిరగాలి రోడ్ల మీద, మాకు అన్నం ముద్ద దిగట్లేదు, బయటికి రాలేకపోతున్నాము. ఇవే ఎవరు బాధ్యత తీసుకుంటారు వీటన్నిటికీ? ఒక ఛానల్లో ఒక ఎనలిస్టు, ఒక జర్నలిస్ట్ కూర్చున్నారంటే సొంత అభిప్రాయం, అతను ఇది ఫస్ట్ టైం కాదు, అంతకుముందు కూడా మాట్లాడారు. అతను అలాంటి వాడు అలా మాట్లాడతా అని తెలిసినప్పుడు ఆ ఛానల్ బ్యాన్ చేయాలి అతను తీసుకోవటం. అంతేగాని ప్రజల్లో ఇంత ఆవేశం వచ్చింది, అందరూ కంప్లైంట్ చేస్తున్నారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి భయంతో, అతని పర్సనల్ విషయాలు, అతని ఆలోచనలు మాకు సంబంధం లేదని సరిపోదు. ఆ రోజు కూడా గత 5 ఏళ్లలో కూడా కొన్ని మీడియా ఛానల్స్ ఏదైనా కింద జర్నలిస్ట్ అన్న మాటలకి మేనేజ్మెంట్ వరకు కేసులు వెళ్ళి పెట్టారు కదా. మరి ఇప్పుడు మేనేజ్మెంట్ ఎలా తప్పించుకుంటుంది? కనీసం మేనేజ్మెంట్ రెస్పాన్సిబుల్గా కూడా బయటకు వచ్చి క్షమాపణ చెప్పలేదు ఇప్పటికి కూడా.
ఆ యాంకర్ కూడా క్షమాపణ చెప్పలేదు. అడిగితే చెప్తాలి అన్నట్టు మాట్లాడాడు. ఐ థింక్ మీరు అందరు కూడా చూసే ఉంటారు ఆ వీడియో. ఎక్కడైనా క్షమాపణ కనపడిందా? ఇంకా మేము చేసింది కరెక్టే, దీన్ని మిగతా ఛానల్స్ తప్పుగా ప్రచారం చేస్తున్నారని చెప్తున్నారు. సో బేసిక్లీ ఇదేంటంటే పోలీస్ యాక్షన్ జరుగుతుందండి. ఇది కంప్లీట్ అయ్యే వరకు చూడటం యాజ్ మహిళా కమిషన్గా మా బాధ్యత మేము తీసుకుంటాం. తర్వాత ఇది మళ్ళీ జరగకుండా ఏ ఛానల్లో రిపీట్ అవ్వకుండా చూడటం మనందరి మీద బాధ్యత ఉంది. ముఖ్యంగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు కూడా మేము లెటర్ రాస్తాం. ఎందుకంటే ఇలాంటి ఛానల్స్ లైసెన్స్ కనుక క్యాన్సిల్ చేయకపోతే ఇంకో ఛానల్స్ ఇదే మాట అంటాయి రేపు, మమ్మల్ని ఎవరు చేయలేరు అనే ధీమా వస్తుంది. అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వీళ్ళందరికి కూడా లెటర్ రాసి మా సైడ్ నుంచి మేము డెఫినెట్ ఇది చేయాలి. ఎందుకంటే ఇది కేవలం ఒక స్టేట్కి సంబంధించిన ఇష్యూ కాదు, ఇలాంటి ఇంకో స్టేట్లో జరగచ్చు. ఈజీగా మహిళల్ని టార్గెట్ చేస్తున్నారు. సో తప్పకుండా వీటి మీద యాక్షన్ తీసుకోండి అని మేము ఆ రెండు కౌన్సిల్స్ కూడా రాస్తాము. అలాగే వాడకూడదు, అసలు వాడకూడదండి. అసలు ఎలా అంటారండి, అసలు సరే ఉంటారండి. ఈరోజు ఆడవాళ్ళు వేసలు అన్నారు, ఇప్పుడు అరగంట గంట అనేది ఎవరండి వాళ్ళంతా అదే నాట్ పేయింగ్ అనే బాధ్యత ఉందా? అది వాళ్ళ అప్పుడే కదా, వాళ్ళ హయాంలోనే కదా ఆ మాటలు వచ్చినాయి. అంటే వీళ్ళ ఇన్వాల్వ్మెంటే కదా, ఆ మహిళలతోనే కదా. మరి వాళ్ళని కూడా మేము అనొచ్చా మరి ఇదే మాట మగ ఇదని? గతంలో అమరావతి ఉద్యమం జరిగినప్పుడు మీరు కూడా చేశారు, మీరు కూడా ఈ రోజుకి బాధితురాలు, మీరు కూడా మిమ్మల్ని కూడా టార్గెట్ చేస్తున్నారు. అనిత గారు హోంమంత్రి గారిని కూడా ఈ రోజుకి సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తున్నారు. మహిళా కమిషన్ మా పవర్స్లో ఉన్నంత వరకు, అంటే చాలామంది మహిళా కమిషన్కి ఏదో ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఉంటాయి అనుకుంటారు. బట్ యాక్ట్ ప్రకారం మాకు కొన్ని రూల్స్ ఉంటాయి. మేము యాక్ట్ ప్రకారం వీ కెన్ టెల్ ద ఎస్పీ ఆర్ డీజీపీ టు టేక్ యాక్షన్, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, సో అండ్ సో ఇలా మాకు కంప్లైంట్ వచ్చింది, ఆడవాళ్ళని ఇంత చండాలంగా మాట్లాడుతున్నా, డెఫినెట్లీ యాక్షన్ తీసుకొని మీరు ఎంక్వైరీ చేసి మాకు రిపోర్ట్ ఏం యాక్షన్ తీసుకున్నారో ఇవ్వండి అనేది మా దాంట్లోకి వస్తుంది. అలాగే మేము డైరెక్ట్గా సుమోటోగా తీసుకున్నా, లేకపోతే ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినా ఆ అక్యూజ్డ్ ఎవరైతే ఉంటారో ఆ ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో వాళ్ళకి మేము సమన్స్ పంపించే అధికారం ఉంటుంది. సమన్స్ పంపించి మీరు ఎంక్వైరీ చేసి మీరు ఏ ఉద్దేశంతో ఈ మాటలు అన్నారు, మీ దగ్గర ఉన్న ఫ్యాక్ట్స్ ఏంటి, ఇవి మేము కనుక్కొని వాళ్ళని అడిగి మేము సాటిస్ఫై అయిపోతే మళ్ళీ చేసి ఇది కాదు వీళ్ళు ఇంటెన్షనల్గా చేశారు, ఇది ఫ్యాక్ట్స్ ఏం లేదు, ఒక మెలీషియస్ ఇంటెంట్తో కావాలని ఉద్దేశపూర్వకంగా చేశారు కాబట్టి హీఈస్ ఎలిజిబుల్ ఫర్ పనిష్మెంట్ అని మేము మళ్ళీ వాళ్ళకి రాస్తాము. సో ఏదో మహిళా కమిషన్కి వెంటనే వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేసి అది చేసే పవర్స్ లేవు యాక్ట్ ప్రకారం. వీ విల్ సజెస్ట్ అండ్ డూ, అండ్ మా ఉన్న పరిధిలో మేము వాళ్ళకి సమన్స్ ఇచ్చి పిలిపించుకొని చేసుకొని ఆ రిపోర్ట్ మళ్ళీ పోలీస్కి ఇచ్చి ఇది జరిగిందని చెప్పి మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్తాం. అండ్ అది ఫాలో అప్ కాన్స్టెంట్గా వీ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఫాలో అప్. ఆ డీజీపీతో కానీ ఎస్పీతో కానీ మేము పంపించాం మీకు కంప్లైంట్, మీరేమైంది ఇన్ని రోజులు అయిపోయినా మీరేం యాక్షన్ తీసుకోలేదు అనే అధికారం మాకుంటుంది. అంటే అధికారంలో అప్పుడు ఎలా ఉన్నామో ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు ఎవరైతే మాట్లాడారో అప్పుడు లేని దిశా చట్టాన్ని తెచ్చి రాష్ట్రంలో ఉన్న మహిళల్ని ఇచ్చేశారు. మీకేమున్నా జరగండి, అక్కడ దిశ పోలీస్ స్టేషన్లు ఉంటాయి, న్యాయం చేస్తాం. ఎక్కడ దిశా చట్టమే లేదని క్లియర్గా పార్లమెంట్లో అది యాక్ట్ అవ్వలేదనే చెప్పారు. సో ఇలాంటి వాళ్ళు ఈరోజు ఎప్పుడు అన్నారు ఈ మాట? అంటే మరి నిన్న జరిగింది ఏంటి, వాళ్ళ మీడియా ఛానల్లో జరిగింది ఏంటండి? దాని గురించి కనీసం రెస్పాండ్ అయ్యారా? అంత కన్సర్న్ ఉంటే మహిళల గురించి కన్సర్న్ ఉంటే సరే మా ఛానల్ తప్పు చేసింది మేము క్షమాపణ కోరుతున్నాను ఒక మాట చెప్పచ్చుగా. అంత ఆడవాళ్ళ గురించి మహిళల అంత రెస్పాన్సిబిలిటీ లేకపోతే కన్సర్న్ ఉంటే అది చేయలేదే. ఇదేంటంటే మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేయడానికి యాజ్ యూజువల్. ఎందుకంటే మెయిన్ ఇష్యూ ఫోకస్ అంతా సాక్షి ఛానల్ దాని వెనక ఉన్న మేనేజ్మెంట్ మీద ఉంది. దాని నుంచి డైవర్ట్ చేయడానికి ఈరోజు వచ్చి బయట మాట్లాడుతున్నారు. సో మహిళా కమిషన్ తమ పరిధి ఉన్నంత వరకు కూడా ఈ ఇష్యూని పర్యవేక్షిస్తుంది. దీని ద్వారా మేము కంప్లైంట్ చేసి నివేదికను తీసుకుంటాము అని చెప్పి కూడా మహిళా కమిషన్ నుంచి కూడా మాట్లాడటం అయితే జరిగింది. మరోవైపు
మహిళల్ని కించపరిచే విధంగా ఈ వ్యాఖ్యలు చేయటం, గతంలో దిశ చట్టం తీసుకొని వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారు అంటూ కూడా మహిళల పట్ల అంత కన్సర్న్ ఉంటే ఈ విధంగా ఎందుకు ప్రవర్తించారు, కనీసం సారీ కూడా చెప్పలేదంటూ కూడా మాట్లాడటం అయితే ఇటు కొమ్మినేని అరెస్ట్ మీద అయితే మహిళా కమిషన్ స్పందించి కూడా ఈ మాట్లాడటం అయితే జరిగింది. అయితే మరోవైపు కొమ్మినేని అరెస్ట్ ఈ విధంగా ఉంటే ఈ వ్యాఖ్యలు ఎవరైతే చేశారో కృష్ణరాజు తన కోసం అయితే ప్రజెంట్ వేట కొనసాగుతూ ఉంది. జర్నలిస్ట్ కృష్ణరాజు ఇంటికైతే విజయవాడలో ప్రజెంట్ తాళం వేసి ఉండటంతో కూడా ఆయన హైదరాబాద్లోనే ఉన్నారని చెప్పి కూడా పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆయన కోసం విజయవాడ, తుళ్లూరు నుంచి ప్రత్యేక పోలీసు బృందాలు హైదరాబాద్కు వెళ్ళాయి. ఇక ఈ రోజు సాయంత్రంలోగా కృష్ణరాజును అదుపులోకి తీసుకునేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు పెద్ద ఎత్తున కూడా నిరసన వ్యక్తమవుతున్నప్పటికీ నేటికి క్షమాపణ చెప్పలేదు ఇద్దరు జర్నలిస్టులు. అయితే దీని మీద అయితే మహిళా సంఘాలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. సాక్షి ఛానల్ యాజమాన్యంపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో A3గా సాక్షి ఛానల్ యాజమాన్యం, A1గా కృష్ణరాజు, A2గా కొమ్మినేని అయితే ప్రజెంట్ చేర్చడం జరిగింది. A2గా ఉన్న కొమ్మినేని అరెస్ట్ అయితే ఇప్పుడు జరిగింది. ఇక A1గా ఉన్న కృష్ణరాజు కోసం అయితే ప్రజెంట్ తుళ్లూరు నుంచి అదేవిధంగా విజయవాడ నుంచి కూడా పోలీసు బృందాలు హైదరాబాద్ చేరుకోవడం జరిగింది. ఆయన కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వన్స్ కృష్ణరాజు ఆచూకీ తెలిసిన వెంటనే కూడా ఆయన అరెస్టు కూడా జరిగిపోతుంది. అయితే ఈ రోజు సాయంత్రంలోగా కృష్ణరాజు అరెస్ట్ అవ్వచ్చు అంటూ కూడా ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశం మీదైతే మహిళా కమిషన్ అయితే ప్రజెంట్ స్పందించి తమ పరిధిలో ఉన్నంత వరకు తాము ఇటు పోలీసులకి కంప్లైంట్ చేసి నివేదిక తీసుకుంటూ ఎప్పటికప్పుడు కూడా ఈ కేసు పురోగతిని పరిశీలిస్తూ ఉంటామని చెప్పి కూడా మహిళా కమిషన్ తరపునైతే స్పందించారు.